అనుబంధం ఎమ్మెల్యే ఎంపీగా ఉన్న పని చేసినా కాబట్టి ఇప్పుడు మున్గోడుకి ఎమ్మెల్యే అయినా కానీ ఒకసారి మీతో మాకు ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడ్డది కాబట్టి ఎంపీ కాకపోయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మన నియోజకవర్గం కాదు మన పాత వాళ్ళు నమ్ముకొని ఉన్నారు మనతోటి స్నేహితం మనం నమ్ముకున్న వాళ్ళ కోసం ఈ రాత్రి 12 కాదు ఒకటైనా ఎప్పుడైనా రావాల్సిందే రాక తప్పదు అని చెప్పి ఈరోజు రుజువైంది. రాజకీయాల్లో పదవులు ఉంటేనే కాదు ఈ ప్రాంతానికి నేను ప్రజాప్రతినిధి కూడా కావాల్సిన అవసరం లేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు నా మీద చూపించిన అభిమానం ప్రేమ అనేది జీవితాంతం బతుకున్నంత కాలం ఉంటుందనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి కూడా మీ అందరికీ వస్తున్నాను. ఇంకో చిత్తలూరు గ్రామం అంటే ఇప్పటికీ 4 సార్లు వచ్చినా 5 సార్లు వచ్చినా 5 సార్లు వచ్చినా ఇక్కడ అందరూ యాదగిరి శంకర్ రెడ్డి రవి ప్రతి ఒక్కరు పాపయ్య ప్రతి ఒక్కరు కూడా చాలా మంది లీడర్లు ఇక్కడ పేరు చాలా మంది పేరు పెట్టి పిలుస్తారు. మీ అందరితో ఒక అనుబంధం ఏర్పడిన తర్వాత ఏమైందంటే వాళ్ళని కాలం లేక ప్రతిసారి రావాల్సి వస్తుంది. అయినా తప్పలేదు, ఒకటి కాదు ఇంకా 10 సార్లు అయినా వస్తా. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మీరు కష్టపడి మరి 24 గ్రామ పంచాయతీలు ఉంటే శాలిగారు మండలంలో ఈరోజు మనకు ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం లేకపోయినా ఎంపీ లేకపోయినా 14 గ్రామాలను గెలిపించుకుంటే మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ శాలిగారు మండలంలో ఎంత బలంగా ఉందనే దానికి నాయకత్వం లేదు. ఒక మనిషి వచ్చి ప్రచారం చేసిన పాపాన పోలేదు, ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. అయినా కానీ మీరు స్వయం కృషితో ఏ గ్రామంలో వాళ్ళు గట్టిగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు 14 గ్రామాల 24లో 14 గెలిచినట్టే మాత్రం మీ అందరినీ కూడా పేరున మీ అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. ఎందుకనే ఇంత రాత్రి ఇప్పుడు ఎందుకు వచ్చినంటే నేను 2-3 నెలల నుంచి వద్దామని అనుకుంటున్నా కానీ వీలు కాలేదు. ఒకటి ఈరోజు పండుగ ఉంది, ఇక్కడ పురాతన శివాలయం టెంపుల్ ఉంది. గతంలో కూడా నేను అంత ముందుకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టెంపుల్ని విజిట్ చేసిన ₹1,00,000 నేను అది కూడా ఇచ్చిన ఫండ్ కూడా ఇచ్చిన. నాకు ఎందుకంటే ఇక శివాలయం కాబట్టి ఇక నేను కూడా మా మిస్సెస్ కూడా వస్తా అంటే రమ్మని చెప్పి ఒక పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్కి పోదామని చెప్పి అవన్నీ కూడా 2-3 టెంపుల్ తిరుగుకుంటా భైరవ మండలం మీదకి వస్తున్నాయి. ఎందుకంటే ఈ రాజకీయాలకు అందరూ అంటారు లక్ష్మి తిరుగుతుందంటే ఎంపీ పోటీ చేస్తుందా భువనగిరి మున్గోడుకి పోటీ చేస్తా అని అంటారు. అది పోటీ కాదు, రాజకీయ పరంగా కాదు, కేవలం భక్తితోటి ఈరోజు ఇక్కడికి వస్తే ఈ ఒక పురాతనమైన ఆమెకు చెప్పిన ఈ చిత్తలూరు టెంపుల్ ఇప్పటిది కాదు, చాలా ఎన్నో ఎన్నేళ్ళది 11వ శతాబ్దం నుంచి స్వయంభూలింగం అటువంటి టెంపుల్ కాబట్టి నేను వస్తానంటే రా అని చెప్తే నేను పెద్దంబరిపేటలో క్యాంప్ ఆఫీస్లో ఉంటే సరే ఈరోజు మనం మంచి రోజు కాబట్టి మనం దేవుని దగ్గర దర్శనం చేసుకోవాలని చెప్పి రావడం జరిగింది. ఇందులో రాజకీయాలు ఏం లేదు, ఆమె అటువంటి ఉద్దేశం కూడా లేదు. మున్గోడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా నా కోసం ఆమె 15 రోజులు 150 గ్రామాలు తిరిగింది, పాదయాత్ర చేసింది. కానీ అప్పుడు అందరూ నెక్స్ట్ మేడం వస్తుందా అన్నారు. లేదు రావు, మా ఇంటి దగ్గర ఒక్కసారి 2 అవసరం లేదు, ఇక్కడి నుంచి వేరే వాళ్ళు మంచి వాళ్ళని పెట్టి గెలిపిస్తామని చెప్పి. అవునా, మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామాభివృద్ధికి కానీ మీ మండలాల్లో వచ్చిన సర్పంచ్లందరికీ కూడా ఈరోజు నేను మాటిస్తున్నా, తప్పకుండా నా సహాయ సహకారం మీకు ఉంటుంది. ఇటు పక్క నుంచి మన చిరుమర్తి లింగయ్య కూడా గెలిచింది, నగరికల్ ఎమ్మెల్యేని కూడా గెలిపించుకున్నాం. అందులో మీ అందరి కృషి ఉంది. ఇక్కడ మన కృష్ణమూర్తి వీళ్ళందరూ ఇక్కడ మండలంలో ఉన్న అందరి నాయకులు కూడా ఇక్కడ ఉండుకుంటా కూడా నగరికల్లో మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు చిరుమర్తి లింగయ్య గురించి. కాబట్టి మీ అందరికీ కూడా మా చిరుమర్తి లింగయ్య కోసమైనా నా కోసం కష్టపడ్డ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో ఉంది శాలిగారం తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ అయినా సరే నియోజకవర్గం నగరికల్ పక్కనే ఉంటుంది, జిల్లా నల్గొండ కాబట్టి ఎల్లప్పుడూ నేను మీ వెంట ఉంటా. ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా ఈ మండలం డెవలప్మెంట్కి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ మళ్ళొక్కసారి నేను ఇక్కడ వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నా, నేను మీ వెనకాల ఉన్నా, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ విషయానికైనా సరే, డెవలప్మెంట్ విషయంలో సరే, ఏ విషయంలో సరే నేను మీ అంట ఉంటా, మీకు ఆ మాట ఇస్తున్నా. కాబట్టి ఎవ్వరు కూడా మీరు భయపడాల్సిన అవసరం చెప్పి తెలియజేస్తూ, గెలిచిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు వాళ్ళందరికీ నా అభినందన తెలియజేస్తున్న సహకారం ఉంటుంది తప్పకుండా. అదేవిధంగా ఓడిపోయిన వ్యక్తులు కూడా ఎవరు కూడా సర్పంచ్ కూడా ఎవరు బాధపడవద్దు, మన తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. మళ్ళీ మన టైం వస్తుంది. అంతకుముందుకు 10 ఏళ్ళు టీడీపీ ఉండే, 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉండే, మళ్ళీ 10 ఏళ్ళు టీఆర్ఎస్, మళ్ళీ వచ్చేది మనమే. ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు మనం, ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం అనేది ప్రజాసేవలో ఉన్నాం మనం. ప్రజాసేవలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల పక్షాన మాట్లాడుతుండాలి. ఒకసారి సర్పంచ్ పదవి ఉంటుంది, ఒకసారి ఎమ్మెల్యే ఉంటుంది, ఒకసారి ఎంపీ ఉంటుంది, ఒకసారి
పోతుంది. పోయినంత మాత్రాన పదవిని కాదు, మనిషిని చూసి మనకు గౌరవం ఇవ్వాలి. మన పదవిలో ఉన్నంత వరకు ఆ పదవిలో సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆ పదవికి వన్నె తెచ్చేటట్టు మనం పనిచేయాలి తప్పితే మనం పదవి దిగిపోయిన తర్వాత కూడా పలానా పాపయ్య, పలానా రవి ఉండే చూడు, పలానా రాజగోపాల్ రెడ్డి ఉండే చూడు, పలానా యాదగిరి ఉండే చూడు, ఈ విధంగా వాళ్ళు పదవిలో పనిచేసిన ఒక్కసారి పదవిలో ఉంటే జీవితాంతం కూడా మనకు ఆ గౌరవం ఉండాలంటే మనం పదవిలో ఉన్నంత వరకు ఆ 5 ఏళ్ల కాలంలో మనం ఎటువంటి మచ్చ రాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మీ సర్పంచ్ తెలిసిండు, సర్పంచ్ గెలవడం ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. చిత్తూరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్రతి ఒక్కటి ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వ నిధులతోటే రాయాలని అంటారు. ఎందుకు? మనం గ్రామాల్లో ఎంతోమంది ఉంటాం, ఎంతోమంది ఆర్థికంగా కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఉంటారు, నల్గొండలో ఉంటారు, బొంబాయిలో ఉంటారు, దుబాయ్లో ఉంటారు. మనం కూడా తన 5,000 10,000 వేసుకొని మురికి కాలువలు తీసుకోవచ్చు, చెత్త నిలిపియవచ్చు. కష్టాల్లో ఉన్న పేదోళ్లకు 2 రేకులు, ఒక గుడిసెలు ఉన్న ముసలమ్మకు ఒక 2 రేకులు కొట్టి ఇల్లు కట్టియచ్చు. కట్టేలేమో మనం? ప్రతి ఒక్కటి ప్రభుత్వమే చేయాలనుకోవద్దు. గ్రామానికి సంబంధించిన సమస్య ఎప్పుడైనా సరే గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఆర్థికంగా ఉన్నోళ్ళు 100 మంది కలిసి తలా 5,000 10,000, ఒక ఆయన 50,000 ఇస్తాడు గ్రామాభివృద్ధికి. మీరు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వేసుకోండి. హైదరాబాద్లో ఉన్న ఆయన, నల్గొండలో ఉన్న ఆయన ఉంటాడు, అమెరికాలో ఉన్న రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, శంకరెడ్డి వాళ్ళ అన్న ఉన్నాడా లేదా? అప్పుడు తమ్ముడు, శంకరెడ్డి వాళ్ళ తమ్ముడు. మనం ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వేసిన తర్వాత ఎంతమంది స్తోమతగా ఆర్థికంగా స్తోమత ఉంది, ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏముంది, మనకి ఏ నిధులు కావాలి, మురికి కాలువలు ఏంది, సీసీ రోడ్లు ఏంది, గుడి ఏంది, శ్మశాన వాటికి ఏంది, మంచినీటి వ్యవస్థ ఏంది, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మనం గ్రామంలో ఉన్న ఒక విలేజ్ మంచోళ్ళతో కలిసి ఒక డెవలప్మెంట్ కమిటీ వేసుకొని నా దగ్గరికి వస్తే నేను ఇస్తాను. కొంచెం మీ ఊరు కాకపోయినా ఊరి మీద ప్రేమతో ఇస్తాను, మీకోసం ఇస్తాను నేను. అలాగే గ్రామస్తులు కూడా అందరూ తలా 10,000 వేస్తారు. రవి అయితే అప్పుడు అంతకుముందు కష్టపడ్డాడు, శంకర్ రెడ్డి ఇస్తాడు, రామ్మోహన్ రెడ్డి ఇస్తాడు, అమెరికాలో ఉన్న వాళ్ళు దుబాయ్లో ఉన్నప్పుడు ఇస్తారు. ప్రతి ఒక్కరు గ్రామస్తులు కూడా ఇది మా పుట్టినిల్లు, ఇది జన్మభూమి, దీని రుణం తీర్చుకుంటాం, గ్రామాన్ని పరిశుభ్రంగా పెడతాం, గ్రామంలో అభివృద్ధి చేస్తాం. ఒక సర్పంచే చేయాలి, ఒక ఎమ్మెల్యే చేయాలి, ఒక ఎంపీ చేయాలి, అన్ని ప్రభుత్వ నిధులే రావాలని ఎప్పుడు అనుకోవద్దు. చేతనంత సహాయం ఒక ఆయన 1,000 రూపాయలే ఇస్తాడు, ఒక ఆయన 5,000 ఇస్తాడు, ఒక ఆయన 5 లక్షలు ఇస్తాడు, ఒక ఆయన 1,00,000 రూపాయలు ఇస్తాడు. అవన్నీ ఒక డెవలప్మెంట్ కింద మనం ఫండ్ లాగా తయారు చేసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వేసుకొని గ్రామాన్ని మాత్రం అద్భుతంగా తీర్చిదిద్దాలి. నా సహకారం ఉంటుంది. చిత్తలూరు గ్రామాన్ని ఈ ఊరికి మళ్ళీ ఇన్నిసార్లు వచ్చిన శాలిగౌరవం మండలంలో ఒక మోడల్ విలేజ్ లాగా తయారు చేయాలి చిత్తలూరు. నా ఆలోచన విధానంతో చెప్తున్నా మీకు. రాజకీయాలు అనేది ఎన్నికలప్పుడు, ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు రాజకీయాలు కాదు, ఇప్పుడు గ్రామ అభివృద్ధిలో అందరిని కలుపుకపోవాలి. పక్క కాన్స్టిట్యూన్స్ లింగయ్య వస్తాడు, అవసరమైతే నేను వస్తా, మాకు చేతనైనా సాయం చేస్తాం మీకు అన్ని విధాలుగా. కాబట్టి గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి మిగతా సర్పంచులు అందరూ కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. మీ అందరికీ నా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.